ఈ వీడియోలో మనం N8ని హగ్గింగ్ ఫేస్‌లో ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం. నేను ఇది డిప్లాయ్ చేసి అప్రాక్సిమేట్‌గా 1 వీక్ అయింది. నాకు క్లియర్‌గా అది 7 డేస్ ఆటోమేటిక్‌గా రన్ అవుతా ఉంది. నేను ట్రిగ్గర్ పెట్టాను. అంటే రోజు 12 కల్లా వీడియో అప్‌లోడ్ అవ్వటం అట్లా. సో, 7 డేస్ కన్సిస్టెంట్‌గా వీడియో అప్‌లోడ్ అవ్వడంతో నేనిది మీకు చేస్తున్నాను. హగ్గింగ్ ఫేస్‌లో మీరు సింపుల్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు. లైక్ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఈజీ స్టెప్స్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ బేస్ ఓపెన్ చేసుకోండి. సూపర్ బేస్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి. నేను గిట్‌హబ్‌తో అవుతున్నాను. మీరు ఏదన్నా అవ్వచ్చు. లైక్ మెయిల్‌తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం సూపర్ బేస్‌ని బ్యాకెండ్‌గా కనెక్ట్ చేసుకుంటే మనం సపోజ్ స్లీప్‌కెళ్ళినా కూడా మన వర్క్ ఫ్లోస్ సేఫ్‌గా ఉంటాయి. ప్లస్ స్టేబుల్‌గా ఉంటాయి. సో, ఎప్పుడన్నా మీరు డేటా పోయినా కూడా అక్కడ స్టోర్ అవుతా ఉంటది. సో, సూపర్ బేస్‌ని మనం కనెక్ట్ చేయడం హగ్గింగ్ ఫేస్ స్పేసెస్‌లో డిప్లాయ్ చేస్తూ సూపర్ బేస్‌ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్గనైజేషన్స్ కనపడుతున్నాయి కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఒకటుంది. మీరు కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను. న్యూ ఆర్గనైజేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఏదో ఒక రాండమ్ పేరు మీకు నచ్చింది ఆర్గనైజేషన్ పేరు ఇవ్వచ్చు. క్రియేట్ ఆర్గనైజేషన్ మీద నొక్కగానే మీకు ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేయమంటుంది. ఏదో ఒక యూనిక్ పాస్వర్డ్ పెట్టండి. అది కాపీ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు అది యూజ్ అయిద్ది. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద నొక్కండి. తర్వాత మీరు చూసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా కనపడిద్ది. కనెక్ట్ అని నొక్కండి పైన. తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్ కనపడుతుంది. డైరెక్ట్ మీద నొక్కి ట్రాన్స్లేషన్ పోలార్ అనే దాని మీద క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని క్రెడెన్షియల్స్ కనపడతాయి. మీరు ఇక్కడ చూసుకోండి. తర్వాత మనకి చాలా యూజ్ అవుతాయి. మీరు డైరెక్ట్‌గా హగ్గింగ్ ఫేస్ ఓపెన్ చేసి లాగిన్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ మీరు యూజర్ నేమ్‌ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి యూజ్ అయిద్ది. తర్వాత మీరు డైరెక్ట్ డిప్లాయ్ చేయడానికి అక్కడ స్పేసెస్ అని క్లిక్ చేసి స్పేసెస్‌లో N8 అని సెర్చ్ చేశారనుకో, మీకు ఫస్ట్ వచ్చింది. అంటే నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్స్ అన్నీ పనిచేస్తాయి. ఓపెన్ చేయగానే మీకు N8 ఓపెన్ అయిపోద్ది. సో, అది పనిచేసినట్టు. మీరు 3 డాట్స్ క్లిక్ చేసి డూప్లికేట్ ద స్పేస్ నొక్కండి. తర్వాత ఇక్కడ N8 ఫ్రీ అని స్పేస్ నేమ్ ఉంటది. స్పేస్ నేమ్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ N8 ఎన్క్రిప్షన్ కీ అని ఉంది కదా! మీరు అక్కడ ఏదో ఒక రాండమ్ స్ట్రింగ్ కొట్టండి. అది ఎంత లెంత్ అయినా పర్లేదు. తర్వాత తర్వాత అక్కడ డీబీ యూజర్ నేమ్ అడుగుతుంది కాబట్టి అక్కడ యూజర్ అని కింద ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ యూజర్‌ని మన సూపర్ బేస్‌లో ఉన్న యూజర్‌ని కాపీ చేసేసి నేను చూపిస్తున్నట్టుగా కాపీ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు డేటాబేస్ పాస్వర్డ్ ఇందాక పెట్టిన పాస్వర్డ్ మీరు కొట్టేస్తే సరిపోద్ది. ఇందాక కాపీ చేసుకొని పెట్టమన్నా కదా! అది. మీరు ఇక్కడ టైమ్ జోన్ కావాలి కాబట్టి మన టైమ్ జోన్ పెట్టుకోవచ్చు. మనం గూగుల్‌లో సెర్చ్ చేద్దాం. సో, మనకిక్కడ ఏషియన్ కోల్‌కత్తా అని వచ్చింది. సో, దీన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేద్దాం. ఇంకా మిగిలినయన్ని అలానే ఉంచండి. తర్వాత హోస్ట్ మార్చాలి. డేటాబేస్ హోస్ట్ మనకు ఆల్రెడీ అక్కడ యూఆర్ఎల్ కనపడుతుంది కాబట్టి superbase.comతో ఎండ్ అవుతుంది చూసుకోండి. తర్వాత పోర్ట్ అలానే ఉంచండి. మార్చవసరం లేదు. తర్వాత ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే అక్కడ యూజర్ నేమ్ తీసేసి మీ యొక్క యూజర్ నేమ్ పెట్టుకోవాలి. లైక్ నేను ఇందాక చెప్పాను కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హగ్గింగ్ ఫేస్ యూజర్ ఐడీ అక్కడ పెట్టాలి. తర్వాత N8 ఫ్రీ అని ఉంది కదా! అక్కడ మీకు ఆల్రెడీ స్పేస్ నేమ్ క్రియేట్ చేసి ఉంటది కాబట్టి మీరు ఆల్రెడీ కాపీ చేసుకుంటారు కాబట్టి అక్కడ మీరు అదే ఉంచుకుంటే నో ప్రాబ్లమ్. జస్ట్ యూజర్ నేమ్ వరకు మార్చండి. నేను మార్చినట్టు. తర్వాత డూప్లికేట్ స్పేస్ నొక్కేస్తే మీకిక్కడ రన్ అవుతా ఉంటది. ఇది కొంచెం టైం పట్టిద్ది. అప్రాక్సిమేట్‌గా 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ దాకా పట్టిద్ది. మీరు వెయిట్ చేయండి. ఇది డిప్లాయ్ చేసిన తర్వాత నాకు మ్యాక్స్ అది స్లీప్ అవ్వటం కానీ అట్లా ఏం జరగలేదు. 24/7 ప్రశాంతంగానే పనిచేస్తుంది. సో, ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. డైరెక్ట్‌గా మీకు అయిపోయిన తర్వాత కింద ఒక యూఆర్ఎల్ అని వస్తది. మీరు ఇక్కడ చూసుకుంటే ఒక యూఆర్ఎల్ వచ్చింది కదా! హెచ్‌టిటిపిఎస్‌తో మీ యూఆర్ఎల్ ఇంకా ఇదే. ఇది ఓపెన్ చేసుకొని మీరు ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. ఏ సిస్టమ్‌లో అయినా రన్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఓపెన్ చేయగానే మిమ్మల్ని డైరెక్ట్‌గా లాగిన్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి డైరెక్ట్‌గా సైన్ ఇన్ అయిపోవచ్చు. మీకు డైరెక్ట్‌గా ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు సైన్ అప్ పేజే చూపించిద్ది. మీరు సైన్ అప్ చేసేసుకొని కొత్త దానిలాగా వాడుకోవచ్చు. చూడండి మొత్తం కొత్తదొచ్చేసింది. ఇక నుండి మీరు కొత్తగా వర్క్ ఫ్లోస్‌ని క్రియేట్ చేసేసుకొని వీటిని క్లౌడ్‌లో రన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ. మీరు డబ్బులు కట్టవసరం లేదు. ఎందుకంటే మనది ఫ్రీ ఇన్‌స్టెన్స్‌లో నడుస్తుంది.